పంచదారల కొండల్లో అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. మైనింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎంపీలు కేంద్ర మంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు. పంచదారల కొండలు పురావస్తు ప్రాధాన్యత కలిగిన ప్రాంతమని, మైనింగ్ తో ప్రకృతి పవిత్రత దెబ్బతింటున్నాయని తెలిపారు. అక్రమ మైనింగ్ ను అడ్డుకునే అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామని స్పష్టం చేశారు. సానుకూలంగా స్పందించిన గజేంద్ర సింగ్ షెకావత్ 10 రోజుల్లో పంచదారలకు సెంట్రల్ టీంను పంపుతామని హామీ ఇచ్చారని తెలిపారు. తెలిసినా కూడా అక్కడ స్థానికంగా ఉన్న ఎంపీ కూడా అసలు రియాక్ట్ అవ్వకపోవడం, ఇంతవరకు రియాక్ట్ అవ్వకపోవడం కూడా ఒక ఆశ్చర్యంగా అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మైనింగ్ జరుగుతుంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లోకల్ సర్పంచ్ చేత కంప్లైంట్ ఇప్పిస్తే, కలెక్టర్కి ఇప్పిస్తే ఏదో తూతూ మంత్రంగా ఈరోజు ఆ టాపిక్ బర్నింగ్ ఇష్యూగా మారడం వల్ల అక్కడున్న విఆర్ఓనో ఎంఆర్ఓనో సస్పెండ్ చేయడం అన్నది చేసిన వాళ్ళు. ఈరోజు మీరు చూస్తే విశాఖపట్నంలో మంచినీటికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ మేదరిగడ్డ రిజర్వాయర్ ఎండిపోయిన చరిత్రలో ఎప్పుడు లేదు. ఆ పక్కన ఉన్నటువంటి భూమిని ప్రైవేట్ కంపెనీలకు అలొకేట్ చేసేటువంటి కార్యక్రమం చేశారు. క్యాచ్మెంట్ ఏరియా పోతా ఉంది, పవిత్రమైనటువంటి ఆలయాల తాలూకు విశిష్టత పోతా ఉంది, ఆ పవిత్రత పోతా ఉంది, ఆ పురాతనమైనటువంటి ఆ హెరిటేజ్ అనేటువంటిది దేశానికి ఏదైతే ఉందో, ఈ రాష్ట్రానికి ఏదైతే ఉందో దాని విలువ పోతా ఉంది. ఇది మా తాలూకా ఆవేదన, రాష్ట్ర ప్రజల తాలూకా ఆవేదన, మా ప్రాంత ప్రజల తాలూకా ఆవేదన. అందుకని ఈ పోరాటాన్ని ఏ స్థాయికన్నా తీసుకెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ స్థాయికన్నా ఈ పోరాటాన్ని తీసుకొని వెళ్ళి తక్షణమే జిల్లా కలెక్టర్ని సస్పెండ్ చేయాలి. సీఎం రమేష్ ఆయన అసలు మా ఊరు కాదు, మా జిల్లా కాదు, మా ప్రాంతం కాదు, వేరే రాష్ట్రం నుంచి వేరే జిల్లా నుంచి వస్తే ఈ ప్రాంత ప్రజలు ఓటేస్తే నాకు ఈ ప్రాంత ప్రజలు బ్లాంక్ చెక్ ఇచ్చాడు, నేను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులన్నీ దోచి తింటాననేటువంటి విధంగా ఆయన తాలూకు వ్యవహారం ఉంటే, రేపు మా ప్రాంతంలో మా సంపదే దోచుకు తిని తిరిగి మా